ఆ పార్టీ నుంచి బయటికి రావాల్సిన సిచ్యువేషన్ ఎందుకు ఏర్పడింది? బీజేపీని ఎంచుకోవడానికి కారణం ఏంటి? గుర్తింపు లేదు. పార్టీలో మేము కష్టపడ్డాం, గుర్తింపు లేదు. ఇంకొకటి ఏంటంటే మా కళ్ళు ఎదురుగానే ఎంతో అవినీతి జరుగుతూ ఉంది. కుకట్పల్లి నియోజకవర్గంలో కానీ ఎక్కడ కానీ చెరువులు కబ్జా అవుతున్నాయి, అమ్ముకుంటున్నారు. ఇంకా రోడ్లు విషయంలో అన్నిట్లలో అవినీతి జరుగుతూ ఉంది. మేము ఎవరికి చెప్పినా ఇనే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ పాలన అద్భుతంగా కనబడుతుంది. మాకు రాజకీయం చేయాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు మోడీ పాలనను చూసే మేము బీజేపీలో చేరాల్సి వచ్చింది. కానీ బీజేపీ గతంలో ఉన్నంత హైప్ కానీ ఊపు కానీ జనాల్లో క్రేజ్ కానీ ఇప్పుడు తగ్గింది అని అంటున్నారు. గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కొంతవరకు బెటర్గా కనిపించినా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కావచ్చు, తర్వాత అంశాల్లో ఎక్కువ శాతం కనపడట్లేదు క్రేజ్ అంటున్నారు. ఏమైనా ఉందా కారణం, లేదంటే అట్లాంటిది లేదు? ఓటర్స్లలో మేము కలుస్తున్నప్పుడు అద్భుతమైన స్పందన ఉంది. నాయకత్వ లోపం ఉన్నది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే సమర్థంగా మెయింటైన్ చేయగలుగుతారంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ టైప్లో వ్యక్తి ఉంటే వాళ్ళు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు బీజేపీకి. కానీ ఆ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనేది ఎవరికి కనబడేంత క్యాండిడేట్ కనబడతలేడు ప్రజలకు. కాబట్టి ఇంకా ఆలస్యం పెరుగుతుంది తప్ప త్వరలోనే అది మంచి రోజు వస్తుందని అనుకుంటా ఉన్నా. లాస్ట్ టైం కూడా బండి సంజయ్ గారు మంచి ఊపు తీసుకొచ్చారు. కానీ ఆయన అనుకోకుండా బ్రేక్ చేయడం వల్ల అది ఇబ్బంది అయింది. లేకపోతే లాస్ట్ టైం వస్తుండే. ఈసారి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా బీజేపీ గెలిచే అవకాశం 100% ఉంది. ఎందుకంటే రెండు కూడా అవినీతి పార్టీలని తెలిసిపోయింది ప్రజలు.